నమస్తే అండి. మన ఛానల్కి 40K సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోబోతున్నానండి. అలాగే ప్రీవియస్ వీడియోలో మా ఇంటికి అతిథులు వచ్చారని చెప్పాను కదండి. వచ్చిన వారు ఎవరు, ఏంటి, ఎందుకు వచ్చారనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ప్రతి ఒక్కరికి ఏ ఒక ఆశలు, కోరికలు ఉంటూనే ఉంటాయి. అయితే ఆ కోరికల్ని, ఆశల్ని తీర్చుకునే అదృష్టం కొందరికి మాత్రమే ఉంటుంది కదండి. వ్యవసాయం చేయాలనే కోరిక సార్కి ఉన్న కొన్ని కారణాల వల్ల చేయడం కుదరట్లేదటండి. సరే, నేను చేయలేకపోయినా చేస్తున్న వారినైనా ఎంకరేజ్ చెయ్యాలి, సపోర్ట్ చేయాలని భావించి సార్ మేడం కలిసి మా ఇంటికి వచ్చారండి. ఇక సార్ మాట్లాడినంతసేపు, ఎంతసేపు మాట్లాడినా మట్టి, పచ్చదనం, మొక్కలు వీటి గురించే మాట్లాడారండి. సార్ మాటలు నాకైతే వినే కొద్దీ వినాలనిపించింది. సార్ మేడం బ్రాహ్మణులైనప్పటికీ ఏ మాత్రం కులభేదం లేకుండా మా అందరితో చాలా ఆప్యాయంగా మాట్లాడారండి. నేనైతే ఇలాంటి గొప్ప వ్యక్తులు మా ఇంటికి రావడం చాలా అదృష్టంగా భావించానండి. ఎందుకంటే మంచి అభిప్రాయాలు, మంచి వ్యక్తిత్వం, పక్కవారికి సహాయపడాలనే మంచి మనసు, గొప్ప చదువులు చదువుకుని పెద్ద వయసులో ఉన్న ఇలాంటి దంపతులకు నా ఇష్టాలు కూడా నచ్చడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. ఇక సారు మేడం మా ఇంటికి రావడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయండి. ఒకటి ఆర్థిక సాయం చేయడానికి, రెండు వ్యవసాయానికి సంబంధించి అంటే ఎలా అయినా సరే ప్రకృతి వ్యవసాయం చేయాలనేది నా కోరిక. ఒక సందర్భంలో ఈ మాట నేను నా వీడియోస్లో కూడా చెప్పాను. అది సౌజన్య మేడం గారు విన్నారటండి. అందుకని దేశీయ విత్తనాలు, ప్రకృతి వ్యవసాయానికి కావలసిన సేంద్రియ ఎరువులు నాకు అందించేలా హెల్ప్ చేస్తానన్నారు. ఏదేదో చేసేయాలని, ఏవేవో సాధించేయాలని మనసులో ఎన్నున్నా మన పట్టుదలతో పాటు, మన కష్టంతో పాటు డబ్బు కూడా చాలా అవసరమేనండి. ఇది ఉన్నవారికి ఒక రకంగా ఉంటుంది, లేని వారికి ఇంకో రకంగా ఉంటుంది. నాకు కూడా ఎన్నెన్నో మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయండి. కానీ మొదలు పెడదామంటే డబ్బు అనే 2 అక్షరాల పదం వల్ల చేయడానికి వెనకడుగు వేయాల్సి వస్తుంది. నాకు వచ్చే ఆలోచనలు చిన్న చిన్నవే అయినప్పటికీ డబ్బు సాయంతో పాటు మనుషుల సహకారం కూడా కావాలి. మా వాళ్ళకి నేను ఎప్పటి నుంచో ప్రకృతి వ్యవసాయం చేద్దామని మొత్తుకుంటున్నానండి. కానీ వాళ్ళకి అవగాహన లేక ఇంట్రెస్ట్ చూపట్లేదు. భగవంతుని దయ వల్ల వీరు పరిచయం అయ్యారు. ఆర్థిక సాయం చేయకపోయినా కనీసం దేశీయ విత్తనాలు, సేంద్రియ ఎరువులు ఇచ్చి కొంతకాలం హెల్ప్ చేయగలిగితే ఆ తర్వాత నెమ్మదిగా సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేయాలో నేను కూడా నేర్చుకుంటాను. ఈ మొక్కలు వేరుతోటి ఇది బతికి నీ భూమి ఎప్పుడు అలా పొలగాచి ఆక్సిజన్ వెళ్ళాలి. మనకు ఇప్పుడే గాలి ఎలాగ అవసరం, భూమి దూరం ఎందుకంటే భూమిలోకి ఆక్సిజన్ వెళ్ళాలి. వేలు ఆ వేలు గాలి పెరిగితేనే మీకు గుల్లగా ఉంటేనే పైన పంట ఉంటుంది. అంతా చెప్తాను మీకు అంతా కూడా మానపాము, చీమ చాలా ఉందండి. అలాగా గాలికూరి చూడండి, సమస్య క్రికెట్ కానీ అలా అల్లేసి పట్టేస్తున్నారు. అసలు ఈ గడ మనం స్ప్రే చేస్తుంటే మనిషి సత్తనేమన్నా స్ప్రే చేస్తాం. రోజు ఈ గడ స్ప్రే, అదే మళ్ళీ ఎల్లు స్ప్రే, వంగపాలు అవి ఉన్నాయంటే మీరు రోజు విన్నారండి. సార్కి మేడంకి మట్టి మీద ఎంత మమకారం ఉందో తెలుసుకోవడానికి ఆ 2 మాటలు చాలండి. నా దృష్టిలో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా పుట్టిన నేల తల్లిని గౌరవించే వాళ్లే గొప్పవాళ్ళు. ఆ విలువ తెలియని వాళ్ళు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా పుట్టనేమి వాడు గిట్టనేమి. ఇక సార్ గారు మేడం గారు వెళ్లే ముందు ఇంట్లో సొంతంగా పండించుకున్న మినపప్పు, పెసరపప్పు, అటుకులు ఉంటే అవే ప్యాక్ చేసి ఇచ్చానండి. సార్ గారి గురించి, మేడం గారి గురించి చెప్పాల్సిన ఇంకొక మంచి విషయం ఏమిటంటే వారు ఎక్కడికి వెళ్ళినా కూడా 2 సంచులు కూడా పట్టుకొని వెళ్తారు, కానీ ప్లాస్టిక్ కవర్స్ మాత్రం వాడరటండి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. నేను కూడా కిరాణా సరుకులు తెచ్చుకోవడానికి క్లాత్ బ్యాగ్స్నే వాడతానండి. ఇప్పుడు తప్పదు కాబట్టి కవర్స్లో వేసిచ్చాను. అత్తయ్య పెరట్లో ఉన్న గోరింట కోసి అది ఒక కవర్లో వేసిచ్చింది. ఆ కవర్ తీసుకోవడానికి కూడా మొహమాటంగా కవర్ వద్దులే అమ్మా అన్నారు. బయటకు వెళ్ళినప్పుడు ఇలా అందరూ సంచులు వాడితే చాలా బాగుంటుంది. అంటే కంప్లీట్గా కవర్స్ని అవాయిడ్ చేయలేకపోయినా కొంతవరకు ప్రయత్నిస్తే మంచిది.
ఈవిడ అన్ని చేశారు పప్పు కష్టం లోపల. నేను ఫోన్ చేస్తానులేమ్మా నీకు. అలాగే నేను విజయవాడ వెళ్ళినా విజయరామ్ గారి దగ్గరికి వెళ్ళినా నీకు నేను ఫోన్ చేస్తాను. అలాగే అక్కడ ఇప్పుడు ఆయన అలాగే సారు విజయరామ్ గారిని కాంటాక్ట్ అవ్వాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారటండి. ఒకవేళ విజయవాడ వెళ్తే కనుక నాకు కూడా చెప్తానని సార్ చెప్తున్నారు. ఇలా కొంతసేపు మా అందరితో ఓ 2 గంటల సేపు సరదాగా మాట్లాడిన తర్వాత బయలుదేరి వెళ్ళారండి. ఇంతకీ సార్ గారిది మేడం గారిది ఏ ఊరో చెప్పలేదు కదండి. మా ఊరు పక్కనే ఉన్న కాకినాడేనండి. సార్ గారు మేడం గారు మా ఇంటికి రావడానికి ఇంకో కారణం ఆర్థిక సాయం చేయడానికి అని చెప్పాను కదండి. ప్రీవియస్ వీడియోస్లో ఓసారి నాకు పెయిన్ వచ్చిందని చెప్పాను కదండి. దానివల్ల బరువు పనులు చేయకూడదని డాక్టర్ గారు చెప్పారు. ఆ వీడియో చూసిన సౌజన్య గారు వాళ్ళ నాన్నగారితో చెప్పి మోటార్కి కావాల్సిన డబ్బుల్ని ఇవ్వమని చెప్పారటండి. అందుకని వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఆ డబ్బుల్ని పట్టుకుని మా ఇంటికి వచ్చి మరీ డబ్బులు ఇచ్చారండి. కొనుక్కోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, కానీ కొనలేకపోయాను. సౌజన్య గారి దయ వల్ల మోటార్ కొనుక్కోగలిగానండి. వీడియో చూసి ఒక లైక్ ఇవ్వడానికే ఆలోచిస్తారు. అలాంటిది సౌజన్య గారు వీడియో చూసి నా పరిస్థితి ఏంటో అర్థం చేసుకొని మోటార్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చారు. ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలన్నా, ఒకరు ఎదగాలని సపోర్ట్ చేయాలన్నా ఎంతో గొప్ప మనసు ఉంటే తప్ప ఈ రెండు చేయలేరు. ఇక నా ఛానల్ పరంగా అయితే మీలో నాకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారండి. మీ అందరి సపోర్ట్ వల్లే నేను 40K సబ్స్క్రైబర్స్ వరకు రాగలిగాను. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకునేది ఒక్కటేనండి, జెన్యున్గా కష్టపడే ఎవరినైనా సరే తప్పకుండా సపోర్ట్ చేయండి. ఒక వీడియో అయినా ఒక సినిమానైనా సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఎలాంటి వీడియోస్ వల్ల సమాజానికి మేలు జరుగుతుందని మీకు అనిపిస్తుందో అలాంటి వారి ఛానల్స్ని తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అంటే ఇలా ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారని కాదండి, జస్ట్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సింపుల్గా చెప్పాలంటే మంచిని స్ప్రెడ్ చేస్తే మంచే పెరుగుతుంది, చెడుని స్ప్రెడ్ చేస్తే చెడే పెరుగుతుంది. ఇక బావి దగ్గర మోటార్ పెట్టించుకున్న తర్వాత నా పని చాలా ఈజీ అయ్యిందండి. వాషింగ్ మెషిన్లో నీళ్లు పట్టుకోవడం కూడా ఈజీ అయింది. బట్టలు ఉతుకోవాలన్నా, దుప్పట్లు ఉతుకోవాలన్నా, స్నానాలు చేయాలన్నా, వాకిట్లో కల్లాపు వేయాలన్నా ఆల్మోస్ట్ మేము బావిలో నీళ్ళే వాడుకుంటామండి. అన్ని నీళ్లు తోడుకొని పని చెయ్యాలంటే నీరసం వచ్చేది. సౌజన్య గారి దయ వల్ల కష్టంతో పాటు నా టైం కూడా సేవ్ అవుతుందండి. ఓకేనండి, వీడియో పెట్టిన వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టి సపోర్ట్ చేసే వాళ్ళకి, ఇప్పటి వరకు నాకు సూపర్ థ్యాంక్స్ ద్వారా ఎంతో కొంత మనీ పే చేసిన వారికి, అలాగే ఈ వీడియో చూస్తున్న వారికి, వారితో పాటు మోటార్ కొనుక్కోవడానికి హెల్ప్ చేసిన సౌజన్య గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలండి. మీ అందరి సహకారం నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వ్యవసాయం మీదే ఆధారపడే మాలాంటి వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో మాకు హెల్ప్ చేసిన సౌజన్య గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరొక్కసారి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తూ ఇవాల్టి వీడియో ఇంతేనండి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.